పోతా ఎవరు అదే రానా ఏమైందా ఏమైంది బాయ్ ఊరి ఊరి నీరా బ్లడ్ వస్తుంది ఏమైందా ఏం కుట్టుకున్నా గోడ కుట్టుకున్నాడా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది రైలీ హరి అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఒక ఛాలెంజింగ్ టైప్లో చేయబోతున్నాం అనమాట. యాక్చువల్గా ఈ లొకేషన్ని తరుణ్కి కొంతమంది సజెషన్ చేశారనమాట. సో ఆ లొకేషన్లో ఒక అంటే ఏది చెప్పారు దానికి అంటే వాళ్ళు మామూలు నైట్ టైం వెళ్తుంటారు కదా. ఒకసారి నైట్ మామూలుగా అయితే అప్పుడు దాకా ఉండరంట. 12-1 గంటకి ఏదో వాళ్ళకు ఉంటారు కదా మా వాళ్ళు డ్యూటీస్ కానీ ఒకసారి ఏంటంటే మా లైట్ వేసుకుంటారు. అట్లా ఉండేటప్పటికి ఇట్లా లైట్ ఒకసారి కన్ఫ్యూజ్ అయిందంట లోపల. ఏంది మేము ఇక్కడ ఉన్నాం కదా లోపల లైట్లు తిరుగుతున్నాయి అని చెప్పి అది కన్ఫ్యూజ్ అయ్యారంట. రెండోది వచ్చింటే ఒక క్యార్ వేస్తారు చూడు గొంతు అట్లా వాయిస్ వచ్చిందంట. సరేలే అది ఏందో అని చెప్పి లైట్ తీసుకొని దాని తర్వాత ఏంటంటే రెండోసారిగా అట్టే వచ్చింది. అందువల్ల మెసేజ్ చేసి ఇట్లా అయింది ఒకసారి ఇట్లా ట్రై చేయండి అంటే సరే అని చెప్పి అది వనగా వచ్చాము. సో అది గైస్ ఒక రూట్ అయితే చెప్పారనమాట. సో ఆ రూట్లో వాళ్ళకి ఏదో కొద్దిగా జరిగిందనమాట. సో దాని గురించి ఒకసారి ట్రై చేయండి అంటే సో వెళ్తున్నాము ఈరోజు. సో మేబీ తమ్నెల్లో ఆల్రెడీ మీరు చూసేసి ఉండొచ్చు. ఒక పర్సన్ ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్నా అడుగుతున్నా ఆ పర్సన్ అయితే ఈరోజు తీసుకెద్దామని ఫోన్ చేసామన్నమాట. మా కర్మ కొద్దీ ఈరోజు కూడా ఫోన్ ఎత్తలేదనమాట. సారీ ఫోన్ ఎత్తాడు. ఇట్లా రండి బాస్ ఇట్లా షూట్కి చాలా రోజులు అయింది బాస్ అడుగుతున్నారు బాస్ అంటే నేను నా రేంజ్ ఇప్పుడు వేరు, ఇప్పుడు నేను మీ షూట్లోకి వచ్చాను కాదులే కానీ సరే డేట్ ఇప్పుడు ప్రజెంట్ డేట్లు అన్నీ లేవు, ఫుల్ బిజీగా ఉన్నాయి నా డేట్లు. సరే ఇప్పుడు మీకోసం కాదని లేక ఒక చిన్న పని చేస్తాను చూడండి అని నాకు కటౌట్ ఇచ్చి పంపిస్తా, కటౌట్తో అడ్జస్ట్ చేసుకోండి అని. సో కటౌట్ ఇచ్చారనమాట. సో చూడండి కటౌట్ మీరు అడుగుతున్న ద గ్రేట్ బాహుబలి బాబ్జీ గారు నేను రాను, నా డేట్లు మీకు దొరకవు అనమాట. సో చాలా బిజీ నేను కాబట్టి ఈ కటౌట్తో అడ్జస్ట్ అయిపోండి అని చెప్పినాడు. వాలిపోయింది అదే ఏదో చేయాలి తరుణ్. వీనికి ఏం చేసే వచ్చాడంటావు చెప్పు. నాకు తెలిసి చేతబడి చేసి వచ్చాడా? సరే పట్టుకో చెప్తా. ఓం రాలేదు ఫ్లాష్ పోయింది. చేతబడి చేస్తున్నావు చూడాడా ఏడు చూడు ఏదో వాయిస్ వస్తుంది, ఏదో వాయిస్ వచ్చింది ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్ అంతేనా? నువ్వేం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నావు చెప్పేదో ఒకటి. హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఎందుకు రాలేదు ఏం చెప్పు. అందరూ బాగున్నారంటే 6 నెలల తర్వాత వచ్చిన వాడు మళ్ళీ చెప్పు ఎందుకు కథ. 6 నెలలు ఏం సెలవులా? ఏడు చూడు ఏడండి ఏడుందా కళ్ళు దిగినట్టు నేను పట్టపగలే. ఏదో ఎండాకాలంలో నా సెలవుల మాదిరి వానకాలంలో సెలవులు తీసుకున్నాంలే. ఎందుకు తీసుకున్నారు సెలవులు? కొంచెము బిజినెస్ ఆటో కొన్ని తోలుకుంటాను రోడ్ల మీద పడి. రోడ్డు మీద తోలేదు ఆటో గాల్లో పడరు. సో అది ఫ్రెండ్స్ మనోడు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా. సో మనోడు అయితే ఫైనల్గా ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చాడు అనమాట మాకు. సో దగ్గర ఒక 4 నెలల నుంచి మేము ఫోన్ చేస్తుంటే మనోడు బిజీ అయిపోయాడు. చాలామంది మీరు కామెంట్లో అడుగుతున్నారు ఎందుకు పిలుచుకొని రాలే అనేసి. సో దానికి కారణం ఇంకా మనోడే చెప్తున్నాడు కదా. మనోడు ఇది ఒకటే కాదు కారణము వేరేది ఉంది, కానీ అది చెప్పడానికి వీలు కాదు, చెప్పదనమాట. రేపు కానీ డైలీ వస్తావా లేదు చెప్పు వీడియోలు. డైలీ ఎందుకు రావు చెప్పు. అది డైలీ వచ్చాం ఫ్రెండ్స్ వంట చేయను. సో వీడియోని లైక్ చేసి సో స్టే ట్యూన్ ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో చాలా షురూ చేద్దాం. సో గైస్ ఈరోజు హెవీ డ్రైవర్ వచ్చేసి మన తరుణ్ బాయ్ అనమాట. చిన్నగా బ్రేక్ పట్టుకుంటుంది. ఈ రూటే చెప్పారా? చిన్నగా నువ్వు ఇంత ఫాస్ట్ పడితే ఎవరేం నచ్చారు మళ్ళా. సో బాబ్జీ కానీ ఆటో ఫ్రెండ్స్ చూడండి. హలో ఏంద్రా బాబ్జీ పరదాలు పెట్టిండో అవరా
బాబుజీ ఏ వెనక ఒక పరదాలు పెట్టినావే సైడ్ వాళ్ళు సైడ్ వాళ్ళు సైడ్ వాళ్ళ వెనకల్లి ముందరికి వెనకాల కనపడకూడదనే. ఈ రూట్ గురించి చెప్పిన వాళ్ళు కన్ఫామ్గా దయ్యాలే అనే విధంగా కాదు, కానీ అక్కడ ఎవరో ఉన్నారు, ఏదో తిరుగుతున్నారు అని చెప్పారు. అంటే మేబీ మనుషులు ఉన్నారా లేకుంటే ఎవరన్నా సైకో లాంటి వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారా అనే డౌట్తోనే వెళ్ళామన్నమాట. రూట్లో వెళ్ళే వాళ్ళకి చాలా అబ్బా తగులుకుంది అనుకుంటా. లైట్ పోయింది. ఆ లైట్ వేసారు, నేను తప్పని ఆ బ్రేక్ ఆయన నొక్కేసారు. ఎవరు లైట్ వేసుకుని దిగారు, ఎవరో దిగారు స్వామి. ఏ టార్చ్ ఏది మంది, టార్చ్ తీసుకోండి. రే బాబుజీ సైడ్ పెట్టి ఆటో చూసాను. ఎందుకు అంత బ్రేక్ నేను కాదు స్వామి, ఆయన చొప్పన కన్నా బ్రేక్ ఆయన కాళ్ళు ఉండింది తప్పని చూడండి. నేను టార్చ్ లైట్ ఎవరు తీసుకున్నారు. హలో ఎవరు భయ్యా? టార్చ్ నైట్ విజన్ ఆన్ చేయి. ఏ ఎవరు అదే ఇందాక లైట్ వేసుకుని దిగారు? లైట్ లైట్ ఎవరు వాళ్ళు? ఏ ఎక్కడ రాది? ఏరా ఏడా గాంధీ ఏడొచ్చిందిరా శబ్దము? ఇందా నైట్ విజన్ టార్చ్ ఇదా? గాజుల శబ్దం వస్తుంది. లైట్ ఏంది? లైట్ రావడం ఏంది? లేడీ వాయిస్ వస్తుంది. లేడీ వాయిస్ అది గాజులు చిన్న నేను చూసాను, నాకు చూసే కదా హఠాత్ అయిపోయింది. పోయారు. జాగ్రత్త రే, జాగ్రత్త. చెయ్యి బాయ్. ఏమైంది? చెయ్యి అన్న తోసుకోవచ్చు బాయ్. నువ్వు మరి యాడొచ్చి యాడైనా పడడమేనారా? బూట్లు మరి వేసుకొని వచ్చావు మొత్తం గోకపోయి. ఏమైంది? బ్లడ్ వస్తున్నట్టుందా? ఎరిగిందటరా? లేదులే, బ్లడ్ లేదులే. మరి కాదా యాడొచ్చి దొల్లుకుంటూ రావడం? అది కాదు, దిగవా? ఏది గీరుకోవడం స్నానం చేయడం లేదా? కాదు, నేను చెయ్యి ఇస్తా ఉన్నా పాత్ర. ఈ పక్క ఫ్రెండ్స్ టార్చ్ లైట్ వేసారు ఇట్లా. ఇప్పుడు మన దగ్గర ఎట్లా టార్చ్ లైట్ ఉందో అట్లా టార్చ్ లైట్ ఏదో వేసినట్టుగా వచ్చింది లైటింగ్. అది టార్చ్ లైటా లేకుంటే ఫోన్ ఫ్లాష్ లైటా తెలియడంలో. ఏ ఎవర్రా అది? ఎవరున్నారు మీరు ఇక్కడ? ఏం చేస్తున్నారు? సో మెయిన్ వచ్చేసి రూట్లో ఎవరన్నా వెళ్తూ ఉన్నా కూడా వాళ్ళని ఆపి ఏదన్నా తీసుకుండే దొంగలు ఇలాంటివి కూడా ఇట్లే చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏమో అనిపిస్తుంది నాకైతే. లైట్ 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 జరుగుతుంది చూడాలి. ఎక్కడ? లైట్ క్యాప్చర్ అయింది.
సైలెంట్గా లైట్ ఆఫ్ పోతా ఎవరా అది? రాక వీడియోకి వచ్చా భయపడిచ్చేది ఏముందిరా? అదే వాళ్ళు చెప్పింది ఎటుపక్క కనుక్కుంటారా? ఈయన ఇది ఆన్ చేసుకో, లైట్ ఆన్ చేసుకో. వాయిస్ వస్తుంది. అద్దుకోనా ఏం స్వామి? లైట్ ఇటు పోయి ఈడెవరు ఉన్నారు తర. బాయ్ నువ్వు కూల్గా ఉండే బాయ్, నన్ను ఎందుకు లాగుతావు బాయ్? ఈడెవరో ఉన్నారు. నాకైతే ఏడా లైట్ తిప్పారు. లైట్ కదా ఇప్పుడు నాకు క్లియర్గా కనొచ్చారు. పోతా చూడు. ఆగరా తీసుకో, రాయి తీసుకో. కర్ర తీసుకురాను, కర్ర తీసుకో, రాయి తీసుకో, రాయి కర్ర తీసుకురా. ఎవరో వాళ్ళు క్లియర్గా ఉంటారు. ఎగిరి తుప్పల ముడి ఎలుగుబంటి ఏదో ఉంది. ఇది లేరా రే? లే అమ్మా, సంసారం అనుకుంటున్నావు కదరా? మంచం డెవల్ కాదు, మంచం చేతులకు వచ్చినాయి బైకులు. అది ఎలుగుబంటి అర్థం కానీ, లేకుంటే కాస్త నాకైతే సౌండ్ అయితే రాలేదు కానీ సరసరా అనింది. అదే నేను కూడా అందుకేమో మేబీ అది ఉండొచ్చేమో అని పరిస్థితులు వచ్చినాయి. అందులో ఎలుగుబంట్లు ఉంటాయి. అది ఆటోలో లైట్ నువ్వు పెట్టిందేనా? అన్నానన్నా సౌండ్ వస్తుంది. ఈ పక్క వచ్చేసి పోతుంది చూడు. అదేందో పోతుంది చూడనా? క్యాప్చర్ కావట్లా. లైట్ ఈ పక్క వచ్చేసి పోతుంది చూడు. అదేందో పోతుంది చూడనా? క్యాప్చర్ కావట్లా. చూడు లైట్ పోతా. ఎవరు అదే? రా ఏమైందా? ఏమైంది బాయ్? ఊరే బ్లడ్ వస్తుంది. ఏమైందా? ఏం కుట్టుకునేదా? గోడ కుట్టుకున్నాడా? యాడ తగిలిందిరా? అరే లేపేకి ఏమంత ఆత్రం నువ్వు? చిన్నపిల్లడు కాదు, పరిగెత్తలాగా ఉన్నావు. కూర్చో చెప్తా. సరే నువ్వు వన్ కంటే ఉంటారు. నైట్ విజన్ పట్టుకో.
మొత్తం బ్లడ్ పోతుంది. తుడుచు, అది క్లాత్ ఏదైనా పట్టు, క్లాత్ ఏదైనా పట్టు. రికార్డ్ చేయనిలే గైస్. ఏయ్ ఎవర్రా అదే, నువ్వు ఆడదానవా మగోనివా, ఎవర్రా నువ్వు? గైస్ గైస్ ఇది గజ్జల శబ్దం వినిపిస్తుంది చూడండి. ఎవరో అమ్మాయి ఉన్నట్టుంది. హలో ఎవరండి మీరు? వీళ్ళు ఎక్కడ దాక్కుంటారు, ఎక్కడ దిగుతున్నారు అర్థం కావట్లా. దిగిపోయారా? చూడండి ఈ కాలువలోకి ఇట్లా వచ్చినారు, ఇట్లా దిగినారు. తమ్ముడు గారు బ్లడ్ అంతా వస్తుంది. ఒక నిమిషం గైస్, బాబ్జీ గారికి వెళ్ళి తరుణ్ ఓకేనా వాడు? క్లియర్గా రెడ్ కలర్ లేదు, డ్రెస్ రెడ్ కలర్ టైప్ లేదు వచ్చింది. తర్వాత గజ్జల సౌండ్ కూడా విన్నా. అంతకుముందు అక్కడ టార్చ్ లైట్లు ఎవరో తిరిగారు. అరే మీరు ఎవరన్నా సెక్స్ వర్కర్ అయ్యి అలా ఏమన్నా ఉంటే చెప్పండి, మేము వెళ్ళిపోతాం. మీరు అసలు ఎవరని తెలియాలి కదా మాకు. ఈ రూట్లో ఎవరో ఉన్నారు, ఇట్లా అర్ధరాత్రితో ఇలాగే చేస్తున్నారని భయపడుతున్నాము. మీరు ఒకసారి వెళ్ళి చూడండి అంటే వచ్చాం మేము. చూడండి మనం వస్తేనే, మేము ఉంటేనే ఇలా జరుగుతుందంటే కొద్దిగా నార్మల్గా భయపడే వాళ్ళు కానీ, లేకుంటే ఫ్యామిలీస్కి ఎవరైనా వెళ్తూ ఉన్నా కానీ అలాంటి వాళ్ళు ఎంత భయపడతారో, ఎంత టెన్షన్ పడతారు చూడండి. చాలా రిస్కీగా ఉంటుంది ఇలాంటి ఎప్పుడైనా ప్లేసెస్లలో ఇలా వెళ్తూ ఇలాంటి ఎవరైనా చేస్తుంటే. కొంతమంది దొంగతనం చేయడానికి, కొంతమంది ఇంకా ఏదైనా చేయడానికి కూడా ఇలా చేస్తూ ఉంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరన్నా ఇలాంటి రూట్లలో వచ్చినప్పుడు కానీ ఇలా కానీ. రే ఓకేనా? రే ఓకేనా? ఇప్పుడు కళ్ళు తిరుగుతారు వెండి చాలా వీళ్ళ అంటే కొనుక్కో కాదు, ఏం తగిలిందాడా అంతగా కోసుకునింది? ఏది రోడ్డు వాళ్ళు చెప్పినట్టయితే పక్క తిరుగుతున్నారు. కానీ ఏంటంటే వాళ్ళని మనం ఏమన్నా పట్టుకొని ఏమైనా చేస్తే వాళ్ళు మనల్ని చూసి భయపడుతున్నారు అంతే. అయితే పక్క అయితే చేస్తాం. ఇట్లానే కాదు, ఇప్పుడు ఇలాంటి రూట్లలో ఎవరైనా వస్తుంటే వాళ్ళ దగ్గర చేయడము ఇట్లాంటి అంతే కదా. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు అనుకో ఎవరైనా చూసి అవతల వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళు ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఏమన్నా తప్పు చేయబట్టే రావట్లేదు. ఇప్పుడు మనం వదిలేసి ఎట్లా మనం ఏం చేస్తాం చెప్పు? వాళ్ళకి చేసుకొని ఈసారి పక్కా ప్లాన్ వాళ్ళకైనా ఎరా ఉండలేవు కొద్దిసేపు కళ్ళు తిరుగుతానయా? సో ఫ్రెండ్స్ ఈయన కానీ అయ్యేదానికి టైం బాగాలేదు. 5 రోజులు రాక వచ్చినా కూడా ఈయన పరిస్థితి చూడు. సో ఓకే ఫ్రెండ్స్, డెఫినెట్గా ఖచ్చితంగా మళ్ళీ ఎవరో తిరుగుతున్నారు. ఇన్ కేసు నా వల్ల కాకుండా కూడా పోలీసు వాళ్ళకైనా కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడే నేను ఫోన్ చేసి చెప్తానన్నమాట, ఇలా చేస్తున్నారు, ఎవరో తిరుగుతున్నారు అనేసి. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, లవ్ యూ ఆల్.